సో హలో కాక అందరికీ నమస్తే. ఎట్లుండ్రు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పటి నుండి నేను ఇంకా గొర్రెల దగ్గర వీడియో తీయలేను. ఎందుకంటే గొర్రెలు కొంచెం ప్రాబ్లం వల్ల గొర్రెలు అమ్మేసిన అనమాట. ఇప్పటి నుంచి మీకు అడవిలో గుట్టలలో ఎట్లుంటాయి అనేది కొన్ని డిఫరెంట్ అయిన వీడియోస్ చూపిస్తాను అనమాట. ఇట్లా డిఫరెంట్ కొండలలో చాలా సీక్రెట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఫేమస్ అయిన ప్లేస్లలో మాత్రమే యూట్యూబర్లు వెళ్ళి చూస్తుంటారు అన్నమాట. మా ఏరియాలో ఉన్న కొండలలో ఇంకేమేమి ఉన్నాయి, మొత్తం ఎట్లాంటి పాతకాలం నాటి అవి అన్నీ మొత్తం ఏమంటారు, అవి చెప్పడానికి వస్తలేదు అనమాట. అవి మొత్తం పాతకాలం నాటి గుర్తులు అవన్నీ ఉంటాయి, మొత్తం చూపిస్తాను అనమాట. మా పల్లెటూర్లలో ఎంత మంచిగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ వీడియోస్ యూట్యూబర్లు చూసినట్లయితే అక్కడికి వచ్చి ఇదేమంటారు వచ్చి చేయండి అనమాట. ఇట్లా అడవిలో ఎట్లుంటుంది అనమాట మొత్తం నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రాబోయే వీడియోలలో కొండలు అట్లాంటివి తీస్తున్నాను అనమాట. ఈ వీడియో సపోర్ట్ చేసినట్లు, కింద వీడియో సపోర్ట్ చేసినట్లు మీరు ఇంకా వీడియోస్ సపోర్ట్ చేసి ఇప్పటి నుండి వచ్చే పై వీడియోస్ మొత్తం సపోర్ట్ చేయండి. గుర్రెలది రావచ్చు, రాకపోవచ్చు, అడవిది ఇంకా ఇట్లాంటి వేరే డిఫరెంట్ అయినవి వస్తాయన్నమాట. ఇంకా వీడియోలు తీసి ఇంకా మంచి లొకేషన్ చూపిస్తాను అనమాట. మీకు పాతకాలం నాటివి ఎట్లాంటి అనేది, కొండలల్లో ఎట్లాంటి లొకేషన్ ఉంటుంది అనేది మొత్తం మీకు కొండలలో చిన్న గృహాలు, ఇట్లాంటి పాతకాలం నాటి వాళ్ళు మేకలకి, బర్రెలకు, గొర్రెలకు పోయినప్పుడు వాన వచ్చినప్పుడు ఎట్లాంటి రాళ్ళ కింద ఉండేటోళ్ళు, వానకి తడవకుండా ఉండడానికి కోసం ఎట్లాంటి గృహాలు కట్టుకున్నావు మొత్తం చూపిస్తాను అనమాట. ఇట్లాంటి డిఫరెంట్ అయిన బండలు ఉన్నాయి అన్నమాట, మొత్తం చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో మొత్తం కొండల గురించి తీస్తాను అనమాట. వీడియోస్ చూసి వీడియో సపోర్ట్ చేసి మీరు ఇంకా పైకి తీసుకెళ్ళండి. మొత్తం ఎట్లాంటి అడవి ఉన్నా నేను తిరిగి చూపిస్తాను అనమాట. ఒక్కనే తిరుగుతాను, ఇంకా నా టీం ఏమన్నా తీసుకుపోతానో తెలియదు ఫ్రెండ్స్. ఎవరైనా వస్తే తీసుకొని లేకపోతే నాకు ఎట్లయినా అడవిలో అలవాటే కాబట్టి కొండలలో నేను ఒక్కని కూడా వెళ్ళి వీడియోస్ తీస్తాను అనమాట. మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. కాకపోతే ఇంకా మన సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకుంటే మీరు ఇంకా నేను తీసే వీడియోస్ మొత్తం పక్కా చూపిస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి నాకు సపోర్ట్ చేయండి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అనమాట. కొండలలో ఎట్లాంటి ఇది ఉంటుందన్నమాట. ఇప్పటి నుండి మేము ఇంతవరకు తిన్న పండ్లు పలారాలు కొండలలో ఎంత ఆరోగ్యకరమైన తిండి ఉంటుంది అన్నమాట. మొత్తం దుంపలు అట్లాంటివి మొత్తం చూపిస్తాను మీకు. కొండ చర్యలలో నేను ఇంతవరకు తిరిగిన కొండ చర్యలలో మొత్తం చూపిస్తాను అనమాట. ఎందుకంటే గొర్రెలను అమ్మేసిన కొంచెం హెల్త్ బెనిఫిట్ వల్ల తీసేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బాధ గొర్రెలు కాసి అమ్ముకున్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మీరు వీడియోస్ చూసి ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తే కొండలలో ఇంకా డిఫరెంట్ లొకేషన్స్ మొత్తం హైలైట్ అయిన లొకేషన్ చూపిస్తాను అనమాట. ఆ పాతకాలం నాటివి మొత్తం వీడియోస్ ఎట్లుంటాయి, ఆ బండరాళ్ళు అవి మొత్తం ఎట్లా ఉంటాయన్నమాట. మొత్తం మన తాతల కాలం నాటి వాళ్ళు ఎట్లా రాయి మీద రాయి పెట్టింది కూడా చూపిస్తాను అనమాట మీకు. అది ఎందుకు అంటే వాన కోసం, వానకి తడవకుండా బర్రెగొడ్ల కాడికి, మేకల కాడికి, గొర్రెల కాడికి పోయిన వీడియోస్ అనమాట. అవి వీడియోస్ అనే వస్తుంది నాకు కూడా. అట్లాంటి కట్టడాలు కూడా నేను చూపిస్తాను ఇంకా మీకు. ఇంకా వేరే పల్లెటూర్లలో కూడా కొండలు, ఈ కోటలు, పెద్ద రాజకోటలు కూడా చూపిస్తాను అనమాట. అట్లాంటి పాతకాలం నాటి రాజకోటలు, గుడి దగ్గర ఉన్న చెట్లు, ఇట్లాంటి మొత్తం చాలా పురాతనమైన కాలం నాటివి కూడా చెట్లు, కొండలు, రాళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ చూపిస్తే ఇంకా పల్లెటూర్లలో ఉన్న డిఫరెన్సు అవి మొత్తం ఇంకా ఎట్లా ఉంటాయన్నమాట మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రాబోయే వీడియోస్లలో గుడిల గురించి, కొండల గురించి, ఇట్లాంటి తాతల కాలం నాటివి ఇంకా ఎన్ని డిఫరెంట్ అయినాయి, ఎంత పురాతనమైన ఇంకా చాలా మంచివి అట్లాంటి కొండల గురించి కూడా తీస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూసి ఫుల్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. వీడియో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కొట్టండి. ఫాలో అనే వస్తుంది నాకు తొందరగా అనమాట. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి, గంట కొట్టండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా రాళ్ళవి, కొండలవి, చెట్లవి, గుడివి మొత్తం చూపిస్తాను మీకు ఎంత డిఫరెంట్ ఉంటుందో. మీరు ఈ వీడియోస్ చూస్తేనంటే ఖాళీ మీరు వెళ్ళి
ఏమంటారు, ప్రేమ ఉన్న దాని దగ్గరికి మాత్రమే యూట్యూబర్ వెళ్ళి తీసుకుంటారనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా పల్లెటూర్లకు తిరిగే ఆలోచన రావాల్సిందని నేను, ఒకవేళ యూట్యూబర్లు ఎవరు చూసినా ఈ వీడియోస్ షేర్ చేయండి. వీడియో షేర్ చేస్తే మీకు కూడా పనికి వస్తుంది. ఇంకా మంచిగా అక్కడిక్కడ గుడి దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టి, చాలామంది ఖర్చు పెట్టి వీడియోస్ తీస్తారనమాట. ఖర్చు లేకుండా వీడియోస్ తీసుకోవాలి, ఇట్లా ప్రేమ చేయాలి, పల్లెటూర్లలో ఇట్లా ఉంటుంది అనేది, ఇంకా లొకేషన్ హైలైట్ ఉంటుంది. ఇంకా లైక్ ఏమంటే అది మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేను, నాకు వచ్చిన భాషలో నేను చెప్తా. పక్కా మస్తు ఉంటాయి ఫ్రెండ్స్, మీ వీడియోస్ అయితే ఫుల్ ఎంకరేజ్మెంట్ వస్తాయి. ఇంకా మీకు వచ్చేసి ఏమంటారు, అది సపోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నాకు వచ్చినట్లు నేను చెప్తున్నా, ఫుల్ సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు వరకు మీరు పైసలు మనీ పెట్టి తీసిన వీడియోస్ కంటే ఇప్పుడు నేను చెప్పే వీడియోస్ తీసుకొని పోయి మీరు యూట్యూబ్లో వదిలితే ఇంకా మంచిగా రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఇట్లా ఎక్కువ లైక్స్ వస్తాయి. ఇంకా యూట్యూబర్లకి ఇంకా షేర్ చేసి యూట్యూబర్లకి తెలియచేయండి. వాళ్ళు వచ్చి ఇదంతా మొత్తం తీసుకొని, ఇంకా ప్రకృతి అది అడవిలో ఇట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్, నాకు అది చెప్పడానికి రావట్లేదు అనమాట. పక్కా ఇది వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని యూట్యూబర్లకి పక్కా షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో మాత్రం ఒక కొండ గురించి తీస్తా. ఆ వీడియో మాత్రం హైలైట్ ఉంటుంది అనమాట. ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు, కొండ గురించి తీస్తా. ఆ కొండను మీరు చూసి మీరు షేర్ చేయండి యూట్యూబర్కి. మా ఊర్లో ఉన్న కొండలు మొత్తం తీస్తానమాట. ఎన్ని వీడియోస్ చెప్పలేము, ఫుల్ ఎక్కువ ఉన్నాయి. మా ఊరు చుట్టూ మొత్తం కొండలే ఉన్నాయన్నమాట. కొండల మధ్యలో మా ఊరుంది. ఆ గుట్టలల్లో ప్రతి అణువు నేను వెళ్తాను అనుకునేదాకా నేను వెళ్ళి వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. వీడియోస్ ఫుల్ సపోర్టింగ్ చేయండి. మీరు సపోర్టింగ్ వస్తే యూట్యూబర్లకు కూడా అవసరమైతే నాకు మెన్షన్ చేయండి, నేను నా నంబర్ పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఎక్కువ రెస్పాన్స్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కొండలల్లో ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి వీడియోస్ నిజంగా ఇట్లాంటి లొకేషన్ ఉన్నాయా అనేదాకా చూపిస్తాను అనమాట. నేను ఇట్లాంటి లొకేషన్లు నిజంగా మిస్ అయ్యా అనే ఫీలింగ్ వచ్చేదాకా చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు యూట్యూబర్లకి మాత్రం పక్కా షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే మీకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది పక్కా పల్లెటూర్లలో ఉండేది మొత్తం ప్రతి ఒక్కరు. ఒకవేళ మీకు లొకేషన్ తెలియకపోతే నా నంబర్ మెన్షన్ చేస్తాను. మీరు మెసేజ్ పెడితే కామెంట్ పెట్టండి, నేను నంబర్ మెన్షన్ చేస్తాను. సో లాస్ట్లో నా నంబర్ కూడా పెడతాను, కాల్ చేయండి ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి ఫుల్ ఎంకరేజ్మెంట్ రావాలి. ఓకే, వెళ్ళేటప్పుడు చిన్న స్మైల్, గంట సింబల్ మాత్రం పక్కా కొట్టండి. హైలైట్ వీడియోస్ తీసి చూపిస్తాను మీకు.